Hi students, welcome to the online classes. This is Srinivasu, working as a lecturer of computer science, APN PRR College of Science, Kobur. Okay, today we have to discuss about the fourth unit topic of SQL. ఓకే, ఇక్కడ ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఇక్కడ మనం ఇప్పుడు వరకు 3 యూనిట్లు చెప్పుకున్నది ఏంటి అని అంటే, మనకి ఓవరాల్గా అసలు డేటాబేస్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం, ఆ డేటాబేస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ డేటాబేస్ ఉపయోగించేటప్పుడు ఏమేమి టాపిక్స్ అవసరం వస్తాయి, అసలు దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం అని చెప్పి మనం ఓవరాల్గా డయాగ్రామ్ ఓరియంటెడ్గా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోర్త్ యూనిట్లో ఈ టాపిక్ ఏంటి అని అంటే, ఈ ఎస్క్యూఎల్ అనే ఒక ప్రోగ్రామింగ్ అప్లికేషన్ ఉపయోగించుకుని అసలు ప్రాక్టికల్గా మనకి డేటాబేస్ని ఎలా ఆపరేట్ చేయగలం, ప్రాక్టికల్గా డేటాబేస్ని ఎలా ఆపరేట్ చేయగలం అనేదే మనకి ఇక్కడ మేజర్ పార్ట్ అనమాట. అంటే లైక్ ఏ సి లాంగ్వేజ్. ఇప్పుడు మీకు ఆల్గారిథం రాస్తున్నారు, అలాగే ఫ్లో చార్ట్ రాస్తున్నారు. ఆల్గారిథం రాసేటప్పుడు ఎక్కడ ప్రాక్టికల్గా మీరు సిస్టమ్ మీద చేయరు, అలాగే మనకి ఫ్లో చార్ట్ రాసేటప్పుడు కూడా సిస్టమ్ మీద చేయరు. కానీ ఏంటి, అసలు కాన్సెప్ట్ అనేది ఎలాగ మీరు క్రియేట్ చేయగలరు, ఆ కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఓకే రిసీవ్ చేసుకోగలరు, దాన్ని పేపర్ మీద రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, కంప్యూటర్ మీద ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే కంప్యూటర్ ప్రోగ్రాము పేపర్ మీద రాసిన తర్వాత ప్రోగ్రామ్ మీద ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మీకంటూ ఒక సెపరేట్ అప్లికేషన్ కావాలి. అదే మనకి సి ఎడిటర్ అనేది ఉంది. సేమ్ అలాగే డేటాబేస్ను కూడా ఆపరేట్ చేయాలి అని అనుకుంటే మనకంటూ ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషనే మనకి ఒరాకిల్ కార్పొరేషన్ ప్రొవైడ్ చేసింది ఎస్క్యూఎల్. దాన్నే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ని ఉపయోగించుకుని మనం సి ప్రోగ్రామ్ ఎలా అయితే రాస్తున్నామో అలాగే వీటిలో కూడా మనం క్వరీస్ రాస్తాం. అంటే క్వరీస్ అంటే ఎందుకు రాస్తామనంటే డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఆ డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మనం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి టేబుల్లో స్టోర్ అవుతుంది. మరి అలాంటి టేబుల్లో స్టోర్ అవ్వాలి అని అంటే, లేదా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా టేబుల్ని ఎలాగ మనం ఓకే ఇప్పుడు చూద్దాం ఒకటి. మనకి ఈ ఎస్క్యూఎల్ అనేది హిస్టరీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూస్తే ఈఎఫ్ కార్డ్ అని చెప్పి మనం చెప్పాం. ఆ ఈఎఫ్ కార్డ్ అనే పర్సన్ ఏ డేటా టైప్ని ఇంట్రడ్యూస్ చేశారు, మనకి రిలేషనల్ డేటా టైప్. కాబట్టి ఇక్కడ చూడండి, ఈఎఫ్ కార్డ్ పబ్లిష్డ్ ద పేపర్ ఏ రిలేషనల్ మోడల్ ఆఫ్ ఏ డేటా ఫర్ ఏ లార్జ్ షేర్ డేటా బ్యాంక్స్. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసేటప్పుడు డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవటం కానీ లేకపోతే షేర్ అవటం కానీ మనం ఆ పర్టికులర్ ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లో మనం ఎక్కువగా ఈ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసిన పేపర్ ఏంటి, రిలేషనల్ మోడల్ని యూజ్ చేస్తారు. ఇన్ జూన్ 1917 ద అసోసియేషన్ ఆఫ్ కంప్యూటర్ మిషనరీ ACM Journal Communication of the ACM CARDS model is now accepted as the definitive model for relational database management system. అంటే ఈఎఫ్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసిన రిలేషనల్ మోడల్ని ఎక్కడ కంపల్సరీగా వాడాలి అని చెప్పి చెప్పడం జరిగింది అని అంటే RDBMS అన్నమాట. కాబట్టి ఎక్కువగా ఈ అప్లికేషన్ రిలేషనల్ మోడల్ ఓరియంటెడ్గా ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ అర్థమైంది కదా. నెక్స్ట్ అసలు ఇది ఏంటి అని అంటే, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఈజ్ ఏ డేటాబేస్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ మేనేజింగ్ డేటా ఇన్ రిలేషనల్ DBMS. అది అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ క్వరీ లాంగ్వేజ్. క్వరీ అంటే ఏంటి, ఇక్కడ రిక్వెస్ట్ అనమాట. అంటే డేటా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అయిన డేటాని మనం ఏం చేయాలి, ఏమి కావాలి అని అడగాలి మనకి. ఓకే, అలాగా మనం రిక్వెస్ట్ని
ఏ రూపంలో పంపిస్తాము అని అంటే కొర్రీ పరంగా పంపిస్తాం. కాబట్టి ఈజ్ ఏ కొర్రీ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్. ఓకే, స్టోర్ చేసుకోవడానికి అండ్ మేనేజింగ్ అంటే అప్డేట్ చేసుకోవడానికి. ఇలాగా మనకి రిలేషనల్ డిబిఎంఎస్లో ఏది వాడతాం? ఎస్క్యూఎల్ అంటే టు కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ అవ్వాలి అనమాట. దేంతో కమ్యూనికేషన్ అవ్వాలి? మనకి డిబిఎంఎస్తో కమ్యూనికేషన్ అవ్వాలి అని అంటే ఎస్క్యూఎల్ అనేది ఒక మీడియేటర్ కింద పనిచేస్తుంది. అలాగే టుడే ఆల్మోస్ట్ ఆల్ ఆర్డిబిఎంఎస్ లైక్ MySQL, Oracle, Informix, Sybase, MS Access use SQL as the standard based query. మనం వెండర్స్ ఆఫ్ ది డిబిఎంఎస్లో చెప్పుకున్నాం చూడండి, అవి ఇవి. అలాగే ఎస్క్యూఎల్ యూజ్ టు పెర్ఫామ్ ఆల్ టైప్ ఆఫ్ డేటా ఆపరేషన్స్ ఇన్ ఆర్డిబిఎంఎస్. అంటే డేటా టైప్స్ ఉన్నాయి మనకి, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఎస్క్యూఎల్ అనేది ఈజీగా పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ SQL is a standard language for accessing and manipulating databases. ఇక్కడ యాక్సెసింగ్ చేస్తుంది అంటే స్టోర్ చేసిన యొక్క డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి, అలాగే మ్యానిపులేటింగ్ అని అంటే ఏంటంటే అప్డేట్ చేసుకోవడానికి. అసలు SQL ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ క్వెరీ లాంగ్వేజ్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటాబేస్. నెక్స్ట్ SQL కెన్ ఎగ్జిక్యూట్ క్వెరీస్ అగైనెస్ట్ ఏ డేటాబేస్. ఓకే, అంటే ఎగ్జిక్యూట్ చేస్తాం మనం ఏదైనా సరే డేటాబేస్లో నుంచి డేటా మనం కావాలనుకున్నా, స్టోర్ చేయాలనుకున్నా, అలా డేటాబేస్కి ఎటువంటి రిక్వెస్ట్ మనం పంపించాలన్నా ఏ ఫార్మేట్లో పంపిస్తాం? మనం క్వెరీ ఫార్మేట్లోనే పంపిస్తాం. ఓకే, యూ హ్యావ్ టు డిలీట్ ఏ డేటా ఫ్రమ్ ది డేటాబేస్. డిలీట్ చేద్దాం అని అనుకున్నాం, యూ హ్యావ్ టు డిలీట్ చేద్దాం. యూ హ్యావ్ టు ఇన్సర్ట్ చేద్దాం. యూ హ్యావ్ టు రిట్రీవ్ చేద్దాం. యూ హ్యావ్ టు డిలీట్, యూ హ్యావ్ టు అప్డేట్, యూ హ్యావ్ టు క్రియేట్. ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నీ అప్లై చేయాలి అని అంటే మనం ముందుగా తీసుకునే మేజర్ ఏంటి అని అంటే కాన్సెప్ట్ క్వెరీ అనమాట. అంటే ఆ క్వెరీ అనే ఫార్ములా ద్వారానే మనం డేటాబేస్కి ఏదైనా చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేం. అంటే ఒక పర్సన్ ఉన్నారు, ఓకే, ఆ పర్సన్కి ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో ఆ లాంగ్వేజ్లోనే మనం ఏదైనా చెప్పగలిగేలాగా ఉండాలి. అంటే ఆ పర్సన్తో మనం మాట్లాడాలనుకోండి, ఆ పర్సన్కి అసలు ఏ లాంగ్వేజ్తో అయితే మనకు వచ్చో ఆ లాంగ్వేజ్నే మనం మాట్లాడాలి, లేకపోతే ఆ పర్సన్కి అర్థం. అలాగే ఎస్క్యూఎల్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే, అదే డేటాబేస్కి ఆర్డిబిఎంఎస్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఎస్క్యూఎల్. అంటే ఎస్క్యూఎల్ ఫార్మేట్లోనే ఆర్డిబిఎంఎస్ అప్లికేషన్స్ అన్నీ డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఏదైనా సరే రిక్వెస్ట్ పంపించాలి అని అనుకుంటే ఎయిదర్ SQL కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ది డేటాబేస్. అంటే SQL ఏం చేస్తుంది? డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేస్తుంది, అలాగే డేటాబేస్ నుంచి డేటా ఇన్సర్ట్ చేస్తుంది, అలాగే డేటాబేస్లో ఉన్న డేటాని రికార్డ్స్ని అప్డేట్ చేస్తుంది, అలాగే రికార్డ్స్ ఏవైతే డిలీట్ చేస్తుంది. ఏమీ లేకపోతే ఒకవేళ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే SQL కెన్ క్రియేట్ ఏ న్యూ డేటాబేసెస్. కాబట్టి ఇవన్నీ ఆల్ ఆపరేషన్స్ అనేవి మనకి SQLలో పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఇది SQL ఇంకేం చేస్తుంది చూడండి. SQL కెన్ క్రియేట్ ఈ న్యూ టేబుల్స్ ఇన్ ద డేటాబేస్. మనం ఆర్డిబిఎంఎస్లో డేటా ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే అంటే ఏ ఫార్మేట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం? మనం టేబులర్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. అందువల్లనే SQL కెన్ క్రియేట్ ఏ న్యూ టేబుల్స్ ఇన్ ఏ డేటాబేస్. అంటే ముందుగా మనం అసలు SQL అనేది ఏం చేస్తుందో మనం నేర్చుకుంటాం, తర్వాత మనకి అసలు దాన్ని ఎలా అప్లై చేస్తామో కమింగ్ లెసన్స్లో కూడా చూడొచ్చు. అలాగే SQL కెన్ క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ ది డేటాబేస్. ఇక్కడ ఏం చేస్తున్నాం? క్రియేట్ చేస్తున్నాం ఒక టేబుల్ని, అంటే ఒక ప్లేస్ని క్రియేట్ చేస్తున్నాం, మెమరీని. ఆ మెమరీలో మనం ఏం చేస్తున్నాం? ప్రొసీజర్స్ అంటే డేటా ఏముందో ఆ ప్రొసీజర్స్ అన్ని స్టోర్ చేస్తాం. అలాగే కెన్ క్రియేట్ ఏ వ్యూస్ ఇన్ ది డేటాబేస్. అలాగే SQL కెన్ సెట్ పర్మిషన్స్ ఆన్ టేబుల్స్ ప్రొసీజర్స్. ఓకే, ఈ విధంగా మనకి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో ఈ SQL ఏం చేస్తుంది? ఓకే, ఈ SQL ఏం చేస్తుంది అన్నాం ఇక్కడ? రిట్రీవ్ చేస్తుంది, ఇన్సర్ట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది అని చెప్పాం కదా. మరి అవన్నీ దేని ద్వారా చేస్తాం? క్వెరీ ద్వారా చేస్తాం. మరి ఆ క్వెరీలు ఎందులో రాయాలి? ఓకే, అంటే ఇప్పుడు C అనేది ఏం చేస్తుంది? ప్రోగ్రామ్స్ రాస్తాము,
అది మనకి ఎగ్జిక్యూట్ చేస్తాయి, అవుట్పుట్ వస్తాయి, దాని ప్రకారంగా మనం మ్యాథమెటికల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్న. మరి ఇవన్నీ ఎందులో రాస్తామంటే సి ఎడిటర్ అని ఉంది. అలాగే ఇవన్నీ ఎందులో రాస్తున్నాం మనం? ఎస్క్యూఎల్లో రాస్తాం. ఆ ఎస్క్యూఎల్లో ఉన్న క్వెరీస్ ఏ ఫార్మేట్లో రాస్తామంటే కమాండ్స్ ఫార్మేట్లో రాస్తాం. కాబట్టి కమాండ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే, కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు, కమాండ్స్ అంటే ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, ఓకే, విత్ ఇన్ ది డేటా. ఏంటి అక్కడ? కమాండ్స్ అనేవి ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉపయోగించడం వల్ల ఏం చేస్తాం మనం? టు కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఎస్క్యూఎల్ సర్వర్కి అంటే ఒక మిషన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి అని అంటే మనకి ఏం వచ్చి ఉండాలి? ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, అంటే కొర్రీ వచ్చి ఉండాలి. ఆ కొర్రీస్ని ఏ ఫార్మేట్ ద్వారా, అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఏ ఫార్మేట్ ద్వారా మనం మిషన్కి అప్లై చేస్తాం అని అంటే కమాండ్స్ ఉపయోగించుకుని మనం అప్లై చేస్తాం. అందువల్ల చూడండి, ఎస్క్యూఎల్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్. అలాగే ఇంకేం చేస్తుంది? ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ ఫంక్షన్స్ అండ్ క్వరీస్ ఆఫ్ డేటా. అది కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. అలాగే అందులో అసలు ఏమేమి ఉన్నాయి మనకి అని తీసుకుంటే, ఎస్క్యూఎల్ కెన్ వేరియస్ టాస్క్ క్రియేట్ ఏ టేబుల్స్. ఓకే, ఎస్క్యూఎల్ ఏం చేస్తుంది? ఇప్పుడు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్ అన్నాం కదా, ఆ స్పెసిఫిక్ టాస్క్స్ ఏంటి? క్రియేట్ ఏ టేబుల్, యాడ్ ఏ డేటా టు టేబుల్, డ్రాప్ ఏ డేటా టేబుల్, modify a table, set permissions for users. Create a table అంటే you have to create a new table into the database. You have to add a data into the tables. You have to drop a table. డ్రాప్ అంటే ఏంటి? డిలీట్ చేసేటం. టు మాడిఫై ఏ టేబుల్ అంటే టేబుల్ నేమ్ మార్చడం కానీ, టేబుల్లో ఉన్న డేటా మార్చడం కానీ. సెట్ పర్మిషన్స్ ఫర్ యూజర్స్ అంటే పర్మిషన్స్ అప్లై చేయటం అనమాట. అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డేటా మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, ఇంకొక డేటా టైప్ ఇన్సర్ట్ చేయకూడదు. ఓకే, అంటే నెంబర్ ఉన్న చోట నెంబర్ ఇన్సర్ట్ అవ్వాలి, లెటర్ ఇన్సర్ట్ అవ్వకూడదు. ఇలాగ సంథింగ్ కొన్ని పర్మిషన్స్ అనేవి మనం ఇస్తామన్నమాట. అర్థమైందండి? అలాగా మనకి ఈ కమాండ్స్ అనేవి, కమాండ్స్ని ఉపయోగించుకుని ఏం చేస్తున్నాం మనం? ఇన్స్ట్రక్షన్ని పాస్ చేస్తున్నాం. మరి ఆ కమాండ్స్ ఏంటో ఇవి అనమాట. ఆ కమాండ్స్ ఏంటి? ఇక్కడ మనకి ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఆర్. ఓకే, మనకి ఇక్కడ మేజర్గా ఏమున్నాయంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, డిక్యూఎల్. ఓకే, ఇవి మనకి కమాండ్స్ ఏంటవి? డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, డిక్యూఎల్. ఈ 5 అట్లీస్ట్ ఈ మినిమం 5 కమాండ్స్ ఉపయోగించుకుని మనం ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాం. దేనికి? ఎస్క్యూఎల్ సర్వర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తాం, డేటాబేస్కి ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాం. ఓకే, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇదిగోండి ఎస్క్యూఎల్ కమాండ్స్. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటారంటే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇది ఎందుకోసం ఉపయోగిస్తాం అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ క్రియేటింగ్, మాడిఫైయింగ్ అండ్ డ్రాపింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. అంటే క్రియేట్ చేస్తాం, ఆల్టర్ అంటే మాడిఫై చేస్తాం, అలాగే డ్రాప్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం డేటాని అంటే ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని? కొత్తగా క్రియేట్ చేయాలి, లేకపోతే దాన్ని మాడిఫై చేయాలి, లేదా డిలీట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ కమాండ్స్ అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చూస్ చేస్తామంటే డిడిఎల్ కమాండ్స్ అప్లై చేస్తాం. మనకి క్వశ్చనరీలో కూడా ఇస్తాడమ్మా ఎగ్జామ్లో, ఎస్క్యూఎల్ కమాండ్స్ అని ఇచ్చాడనుకోండి ఎస్ఏలో, అప్పుడు మీరు ఎనీ 3 డిడిఎల్ కానీ డిఎంఎల్ కానీ అలాగా మీరు డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ ఈ 3 మీరు మినిమం ఈ 3 కమాండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే డిడిఎల్లో ఈ 4 గురించి, డిఎంఎల్ ఈ 3 గురించి, డిసిఎల్లో ఈ 2. లేదు, షార్ట్ ఆన్సర్లో అడిగేటప్పుడు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిడిఎల్ కమాండ్స్ అని అంటాడు, అప్పుడు ఈ 4 గురించి రాయాలి. ఓకే, అంటే మీరు సి ప్రోగ్రామింగ్లోని ఫంక్షన్స్ గురించి రాయమంటాడు, లేకపోతే పాయింటర్ గురించి రాయమంటాడు, లేకపోతే డేటా టైప్స్ గురించి రాయమంటాడు. ఇక్కడ కూడా మనకి డేటా టైప్స్ ఉంటాయమ్మా, అవి కమింగ్ లెసన్స్లో నేను చెప్తాను. కాబట్టి ఈ
మిషనరీకి మనం ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి అని అంటే మనకి ఏమొచ్చి ఉండాలి, కమాండ్స్ వచ్చి ఉండాలి. ఆ కమాండ్స్ ఏంటంటే ఇలా డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. అంటే ఈ టైప్ ఆఫ్ కమాండ్స్ అని, అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాను అని అన్నప్పుడు ఈ కమాండ్స్ అప్లై చేయండి. ఈ క ఈ టైప్ ఆఫ్ అంటే మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ చూడండి. నేను ఏదో రెండు వాల్యూస్ని కలపాలి అని అనుకోండి, అప్పుడు ఏ అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేస్తాను? అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ప్లస్ ఉంది, ఓకే, మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ ఇంటూ ఉంది, డివైడెడ్ ఉంది, మాడ్యులో ఉంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయి ఓకే. కానీ అన్ని చోట్లని సేమ్, అన్ని చోట్ల అంటే మనకి ఈ టాస్క్ని బట్టే మనం ఆపరేషన్ అప్లై చేస్తాం. కానీ అర్థమెటిక్ ఆపరేషన్స్ 5 6 ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి చోట అన్ని వస్తామా? వాడం కదా. ఇప్పుడు రెండు వాల్యూని కలపాలనుకున్నాం అనుకోండి, అర్థమెటిక్ ఆపరేషన్లో ప్లస్ని వాడతాం, మైనస్ అవి వాడడం. మళ్ళీ ఒక దాంట్లోంచి ఒకటి తీసేయాలనుకుంటే డిలీట్ అంటే మైనస్ అనే ఆపరేషన్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా ఏంటి, ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్లో ఇలాగన్నీ ఉన్నాయి కదా, ఆ స్పెసిఫిక్ టాస్క్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ని ఈ కమాండ్స్ ఫార్మేట్లో మనం అప్లై చేస్తాం అన్నమాట. కాబట్టి డిఎంఎల్ ఏంటి మనకి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్సర్టింగ్, మాడిఫైయింగ్, డిలీటింగ్. ఇంకో ఇన్సర్ట్ చేస్తున్నాం, అప్డేట్ అంటే మాడిఫై చేస్తున్నాం, ఓకే, డిలీట్ అంటే ఆ డేటాని డిలీట్ చేస్తున్నాం. అలాగే డిసిఎల్ అనే మనకి ఏం చేస్తుంది అని అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. గ్రాంట్, రివోక్ అనేవి సెక్యూరిటీ పర్మిషన్స్ అప్లై చేయడానికి ఈ డిసిఎల్ కమాండ్స్ అప్లై. అలాగే టీసీఎల్ అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్ అనమాట, అంటే టు మేనేజింగ్ ది చేంజెస్ ఆఫ్ ది డేటాబేస్. ఓకే, చేంజెస్ చేస్తాం అనుకోండి, అవి మేనేజ్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ ఏమవుతుంది అంటే డిక్యూఎల్ అనేది రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ ది డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ కమాండ్ ద్వారా అప్లై చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈ 5 అనేవి ఒకదానికొకటి ఇంటర్చేంజెస్ లేకుండా ఎందులో ఏ కమాండ్స్ అయితే అప్లై చేస్తున్నామో ఆ కమాండ్సే మీరు క్లియర్గా అందులోనే రాయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, ఒక దాంట్లో ఉన్న కమాండ్ ఇంకొక గ్రూప్లో రాయడానికి అవకాశం లేదు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా కంపల్సరీ డిడిఎల్ అంటే క్రియేటు, ఆల్టరు, ట్రంకేటు, డ్రాప్. డిఎంఎల్ అంటే ఇన్సర్టు, డిలీటు, అప్డేటు. డిసిఎల్ అంటే గ్రాంటు, రివోకు. టీసీఎల్ అంటే సేవ్ పాయింట్, రోల్ బ్యాక్, కమిట్. డిక్యూఎల్ అంటే సెలెక్ట్. అలాగ మీరు ఏ గ్రూప్కి ఉన్న కమాండ్ ఆ గ్రూప్కే మెన్షన్ చేయాలి. మీరు ఒక గ్రూప్లో ఉన్న కమాండ్ ఇంకో గ్రూప్లోకి యాడ్ చేస్తే మొత్తం బ్లండర్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో కూడా రాసేటప్పుడు ఈ డయాగ్రామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి ఆ డయాగ్రామ్ ఓరియంటెడ్లో ఉన్న ఏ గ్రూప్కి ఏ కమాండ్స్ అయితే అప్లై అవుతున్నాయో ఆ కమాండ్స్ని మీరు రాయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇవన్నీ మీరు ఓకే కేర్ఫుల్గా చదువుకొని ఎగ్జామ్లో మీరు రాస్తే మంచి మార్కులు అనేవి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, ఎస్క్యూఎల్ హిస్టరీ చెప్పుకున్నాం. ఎస్క్యూఎల్ అనేది ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఎస్క్యూఎల్ మనకి కమాండ్స్ ఏవే ఉంటాయో చెప్పుకున్నాం. అలాగే ఆ కమాండ్స్ని అప్లై చేయాలి అని అనుకుంటే మనకేం కావాలి అంటే డేటా టైప్స్ కావాలి. అంటే కమాండ్స్ మనం రాయాలి అని అనుకుంటే మళ్ళీ అందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజర్ ఏంటి అని అంటే డేటా టైప్స్. మనకి సి ప్రోగ్రామ్ రాయాలి అని అంటే వితౌట్ డేటాబేస్, వితౌట్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేయగలమా, ప్రోగ్రామ్ రాయగలమా? రాయలేం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక క్వెరీని రాయాలి అని అనుకుంటే ఎస్క్యూఎల్ అనే ఒక లాంగ్వేజ్ను ఉపయోగించుకుని క్వెరీ రాయాలి అని అనుకుంటే, అంటే క్వెరీ అంటే ఈజ్ నథింగ్ బట్ కమాండ్ రాయాలి అని అనుకుంటే మనకి డేటా టైప్స్ కూడా వచ్చి ఉండాలి. సేమ్ లైకే సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. కొంచెం ఏంటంటే దానికి మీనింగ్ ఒకేలాగా ఉంటుంది కానీ రిటన్గా మారటం జరుగుతుంది. ఓకే, ప్రాక్టికల్ కానీ దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి సేమ్, దాని యొక్క వర్క్ అనేది మారదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, రిటన్గా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ రిటన్గా చేంజ్ అవటం ఏంటో ఒకసారి మనం చూద్దాం. అసలు ఏంటి ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటే మనకి ఏం చెప్పుకుంటున్నాం, కాలమ్స్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు డేటా టైప్స్ దేనికి అప్లై చేస్తామంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ నోన్ యాజ్ యాట్రిబ్యూట్ అని. ఆ క్యారెక్టరిస్టిక్స్కి అప్లై చేయటమే డేటా టైప్. వాట్ టైప్ ఆఫ్ డేటా షుడ్ బి గివెన్ ఇన్ టు ది టేబుల్, దట్ అప్లికేషన్ ఈజ్ నోన్ యాజ్ డేటా టైప్ అని చెప్తాను. ఇక్కడ ఎస్క్యూఎల్ డేటా టైప్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్.
దట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ డేటా. వాట్ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది నువ్వు టేబుల్కి ఇస్తున్నావో ఆ టైప్ ఆఫ్ డేటాని మెన్షన్ చేయటమే ఇక్కడ డేటా టైప్ అని చెప్పి చెప్తున్నాం. ఈచ్ కాలమ్ వేరియబుల్ అండ్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ రిలేటెడ్ టు డేటా టైప్ ఇన్ ఎస్క్యూఎల్. ప్రతి కాలంకి ఒక్కొక్క డేటా టైప్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ రోల్ నెంబర్ అని అన్నాం, ఓకే, అది ఏ డేటా టైప్ అంటే ఇంట్, అంటే ఇంటీజర్ డేటా టైప్. నేమ్, ఓకే, స్ట్రింగ్ డేటా టైప్. మార్క్స్ తీసుకున్నాం, ఫ్లోట్ డేటా టైప్. అలాగే ఏమవుతుంది, ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క డేటా టైప్ను మనం అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ డేటా టైప్ అనేది చాలా అవసరం వస్తుంది. యూ you would use these data types while creating your tables. You would choose a particular data type for a table column based on your రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం, ఆ డేటా టైపు కాలమ్స్కి అప్లై చేస్తాం అనమాట. ఎప్పుడైతే కాలమ్స్కి అప్లై చేసామో అప్పుడు ఏమవుతుంది, ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ కాలం ఏంటి, ఇంటీజరా, ఫోల్టా, క్యారెక్టరా, లేదా సెకండ్ కాలం ఏంటి, థర్డ్, అలాగా ఏ కాలము ఏ ఫార్మేట్కి అప్లై అవుతుందో ఆ ఫార్మేట్కి తగ్గట్టుగానే మన డేటా ఇవ్వడం జరుగుతుంది. అలాగ మనకి అలాగ డేటా టైప్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. డేటా టైప్ ఇంటీజర్ ఉంది, న్యూమరిక్ ఉంది, ఫ్లోట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, ఓకే, డేట్ ఉంది, క్యారెక్టర్ వ్యారియింగ్, ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, ఏంటో ఓసారి చూద్దాం. మనకి ఇంటీజర్ అంటే ఇవేం చేస్తుంది, ఈ దిస్ డేటా టైప్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అంటే చూడండి, మనకి ఇంటీజర్ ఇక్కడ రేంజ్ ఇక్కడ ఇచ్చాడు. అంటే 0 to 9 నెంబర్స్ ఏవైతే అంటే నెంబర్ ఓరియంటెడ్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఓరియంటెడ్ చూడండి, మనకి -32 768 +32 767. ఓకే, ఇలాగా మనకి బిట్ అంటే మనకి 1 బిట్ అని ఇచ్చారు. అలాగే డెసిమల్, న్యూమరికల్. ఓకే, ఇలాగా మనకి న్యూమరికల్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకుంటున్నాం మనం, ఇంటీజర్ డేటా టైప్. ఆ ఇంటీజర్లో నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఓకే, అంటే స్మాల్ వాల్యూ ఉంది, బిగ్ వాల్యూ ఉంది. ఇప్పుడు 1 అని ఉందనుకోండి, అదొక వాల్యూ. ఓకే, లేకపోతే 9 అని ఉందనుకో ఒక్కొక్క వాల్యూ, 99 అని ఉంటే ఒక్కొక్క వాల్యూ, 99 అంటే 999 ఉంటే ఒక వాల్యూ. అలాగే రేంజ్ పెరిగే కొలది ఇంటీజర్ రేంజ్ కూడా మనకి పెరుగుతుంది. అలాగే బిగ్ ఇంటీజరు, స్మాల్ ఇంటీజరు, టినీ ఇంటూ, బిట్టు, డెసిమల్, న్యూమరిక్, ఇలాగా మనకి ఇంటీజర్ డేటా. ఇందులో డెసిమల్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోట్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి, అది ఇంటీజర్. కాబట్టి ద ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫిక్ అండ్ ఇంటీజర్ వాల్యూ. అలాగే న్యూమరిక్, ఓకే, నెంబర్ వాల్యూ అని ఇస్తున్నాం. ఓకే, ఇట్ స్పెసిఫైజ్ ద న్యూమరిక్ వాల్యూ, పీ ఈజ్ ద ప్రెసిషన్ అండ్ ఎస్ ఈజ్ ద స్కేల్ వాల్యూ. అంటే మనకి ఏదైనా ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూ మనకి నెంబర్ ఫార్మేట్లో చూపించాలని అనుకున్నప్పుడు మనం ఇక్కడ నెంబర్ అనేది పాస్ చేస్తాం. అలాగే ఫ్లోట్ అనేటి డెసిమల్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఇది 12.3 4.5 అని చెప్పి మనం డెసిమల్ వాల్యూ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఫ్లోట్ ఇస్తాం. క్యారెక్టర్ దేనికి ఇస్తాం, సింగిల్ క్యారెక్టర్ అంటే లెటర్స్ ఓరియంటెడ్గా డేటా ఇవ్వాలి అని అనుకోండి, క్యారెక్టర్ అని ఇస్తాం. ఓకే, గ్రూప్ ఓరియంటెడ్గా మనం స్టోర్ చేసుకోవాలి, క్యారెక్టర్స్ నెంబర్ టు స్టోర్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనం వేర్ కానీ స్ట్రింగ్ కానీ ఇస్తాం. డేట్ ఫార్మేట్లో డేటా ఇవ్వాలి అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ని డిస్ప్లే చేయాలి అనుకోండి, మీరు డేట్ ఆఫ్ బర్త్ అని అంటే మనకు అక్కడ ఇయర్ ఉంటుంది, డేట్ ఫార్మేట్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి డేట్ అనేది ఉంటుంది. అవి ఇక్కడ విడివిడిగా ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే అప్రాక్సిమేట్ న్యూమరికల్ వాల్యూలు ఎలా ఉన్నాయి, ఫ్లోట్ టు రియల్, ఇవన్నీ ఏంటి, అప్రాక్సిమేట్ న్యూమరికల్ వాల్యూ. ఎగ్జాక్ట్ వాల్యూ అని అంటే ఇంటీజర్కి వస్తుంది, అప్రాక్సిమేట్ అని అంటే ఫ్లోట్ టు రియల్కి వస్తుంది. అంటే డెసిమల్ పాయింట్లు ఎప్పుడు అప్రాక్సిమేట్గా ఉంటాయి మనకి. ఓకే, పర్ఫెక్ట్ వాల్యూ అనేది ఉండదు కాబట్టి వాటిని అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి డేట్ టు టైమ్ ఫార్మేట్ ఇదిగోండి, ఏ విధంగా ఉంటుంది డేట్ టైం ఫార్మేట్. ఓకే, స్టోర్స్ ద డేటా లైక్ 13 June 1991. ఈ ఫార్మేట్లో మన స్టోర్ టైం అయితే మనకి ఈ టైం కింద చూపిస్తుంది అనమాట. ఓకే, డేటా టైప్స్ అనేవి మనకి ఇదిగోండి ఇలాగా క్యారెక్టర్ డేటా టైప్. కానీ ఇక్కడ మనం క్యారెక్టర్ని వేరే ప్రోగ్రామ్ రాసేటప్పుడు అంటే కమాండ్ రాసేటప్పుడు వేరియబుల్ ఆఫ్
క్యారెక్టర్ అని చెప్పి మనం అక్కడ మెన్షన్ చేస్తాం. దానికి ఏంటంటే యూనికోడ్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం లెంత్ ఆఫ్ 8000 క్యారెక్టర్స్ అని అన్నాడు. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ 8000 క్యారెక్టర్స్ వేరియబుల్ లెంత్ ఆన్ ఓకే యూనికోడ్ డేటా అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అంటే కొర్రీ అనేది ఏ విధంగా అలాగే టెక్స్ట్ ఓరియంటెడ్ కానీ మొత్తం మనకి డేటా టైప్స్ అనేవి ఈ విధంగా ఇస్తాయి. ఏంటి ఇంటీజర్ ఒకటి, న్యూమరిక్, ఫ్లోటు, క్యారెక్టరు, డే టు టైము, ఈ విధంగా మనం డేటా టైప్స్ అనేవి రాస్తాం. సేమ్ మీరు సిలో ఎలా అయితే డేటా టైప్స్ యొక్క యూసేజ్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా మనకి యూసేజ్ అలాగే ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే ఫార్వేట్ మారుతుంది. సి ప్రోగ్రామ్ అంటే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని అలా రాస్తాం. ఇక్కడ ఎంత మనం కమాండ్ ఓరియంటెడ్లో రాస్తూ ఉంటాం. ఓకే కమింగ్ లెసన్లో మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎందులో అప్లై చేస్తాం? కమాండ్స్లో అప్లై చేస్తాం. ఆ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఆ కమాండ్స్ ఏంటి మనకి? ఇవే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, డిక్యూఎల్. ఈ కమాండ్స్ అన్నిటిలోనే మనం ఏం వాడుతున్నాం? డేటా టైప్స్ వాడతాం. ఆ డేటా టైపు క్రియేట్లోని ఆల్టర్ ఇలాగా వాట్ ఎవర్ మనకి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది ఏ పర్టికులర్ కమాండ్లో అవసరం వస్తుందో ఆ కమాండ్ని మనం అప్లై చేసి ఒక డేటాబేస్కి పర్మిషన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తాం. ఎందుకు అని అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని క్రియేట్ చేసి పెట్టుకోవడానికి. కాబట్టి ఇవన్నీ మనం కమింగ్ లెసన్స్లో ప్రాక్టికల్గా ఈ టోటల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నిటిని ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ.